ఈరోజు మనతో ఉన్నారు తానా స్పోర్ట్స్ చైర్పర్సన్ రవికిరణ్ ఆలేటి గారు. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం తానా కాన్ఫరెన్స్ ఎలా జరుగుతుందో. 24వ కన్వెన్షన్ మహాద్భుతంగా జరుగుతుందండి. ఇక్కడ చాలామంది డిగ్నిటరీస్ వచ్చారు. కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఇయర్ యూత్ తానా యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా జరుగుతున్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అవుతోంది. ఇట్స్ బీన్ ఎ ట్రూ ప్లెజర్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. మేము కాలిఫోర్నియా నుంచి వచ్చాము. జస్ట్ ఈవెంట్ కోసమే వచ్చాము డెట్రాయిట్కి. నాట్ జస్ట్ ద కల్చరల్ యాక్టివిటీస్, దే ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు హెల్త్. వీఆర్ మీటింగ్ లాట్ ఆఫ్ గుడ్ పీపుల్, నైస్ పీపుల్ అండ్ elderly people who are sharing their experiences in their lifetime, which is adding a lot of value to every person who is coming here. సో ఓవరాల్గా ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ ఈవెంట్ కంటే కూడా చాలా నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఈవెంట్ కూడా అవుతుంది. బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ who are successful in Thana across the United States are here today and sharing their lifetime experiences, and also they are sharing what are the roadblocks that they had in the last 25 years in their growth career, including the person who joined Google and contributed to Google Chrome billions of dollars of revenue, right? So at the same time, there are a lot of doctors who shared their information, how healthy to live, how nicely to live. And there are lot of good events that are happening in parallel, very well organized by Sunil Garu and Nadella Gangadhar Garu. So overall, everybody is enjoying the event. And there is one more day left, which is tomorrow, సాటర్డేకి ఈవెంట్ అయిపోతుందండి. సాటర్డే నైట్కి, సండే మార్నింగ్ అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఓవరాల్గా చాలా బాగా జరుగుతుంది ఈవెంట్. సో ఇలాగే తానా ఫస్ట్ ఆర్గనైజేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే ఆర్గనైజేషన్ 1977లో స్టార్ట్ అయ్యి 2025కి కూడా అలానే ఉంది. సో అలా ఉండటానికి ఏమన్నా చిన్న సమస్యలు ఉన్నా కూడా పెద్దవాళ్ళు అంటే జయరామ్ కోమటి గారు, నాదెల్ల గంగాధర్ గారు లాంటి వాళ్ళు ఉండటం వల్ల ఈ ఆర్గనైజేషన్ ఇంత స్ట్రాంగ్గా నించుంది. తెలుగు వాళ్ళకి అమోఘమైన హెల్ప్, ఎవరికైనా ఎప్పుడైనా ఏ హెల్ప్ అయినా, ఇమిగ్రేషన్, ఎవరైనా చనిపోయినా కూడా తీసుకురావడం ఇమీడియట్ యాక్షన్ అండి. సో ఎవ్రీ హెల్ప్ దట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ అండ్ యాడింగ్ వాల్యూ టు ఎవ్రీ తెలుగు పర్సన్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, దే డోంట్ హెసిటేట్ టు హెల్ప్ ఎనీవన్ outside of Telugu organization and outside of Telugu community also. It's been a true pleasure to being a part of this event, and I hope everyone who is watching this going to stay happy and healthy forever.